చెట్టు ఎప్పుడైతే కింద వేరు పారుతుందో అప్పుడు చెట్టు గ్రావిటేషనల్ ఫోర్స్కి విరుద్ధంగా ఎదుగుతుంది. అర్థమైందని నేను చెప్పేది. అంటే మనకి ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా లోతుల్లోకి వెళ్తామో, ఎప్పుడైతే మనము మన జీవితాల్లో, మన భక్తి జీవితంలో వేరు పారి మనము నాటుకుపోతామో, అప్పుడు ప్రతి విధమైనటువంటి ఫోర్స్కి విరుద్ధంగా మనం ఎదుగుతూనే ఉంటాం. మనల్ని ఏ శక్తి ఆపలేదని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. అర్థమైందని చెప్పేది ఏమన్నా మీకు? ఏమండి, చాలాసార్లు అమ్మ నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు అనే మాట వాడతాం. నా వల్ల కావట్లేదు అంటే అర్థం ఏంటంటే నీ లోపల పునాదులు సరిగ్గా లేవు. అమ్మో నేను చేయలేకపోతున్నాను, పునాదులు సరిగ్గా లేవు. నేను రాలేకపోతున్నాను, పునాదులు సరిగ్గా లేవు, లోపలికి వెళ్ళలేదు. ఫలించాలంటే ముందు లోపలికి వెళ్ళాలి. ఫలించాలంటే ముందు లోపలికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బహుగా ఫలించు గొప్ప ద్రాక్షవల్లిగా మనం ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇవన్నీ కూడా అని పైకి వెళ్ళడం అనే విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఫ్రూట్ బేరింగ్, ఫలించడం ఎవరి కోసం? వృక్షం ఎవరి కోసం ఫలిస్తుంది? ఇతరుల కోసం. చెట్టు ప్రతి ఒక్కటి అది ఇతరుల కోసం చేస్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, క్రైస్తవుడు ఈ లోకములో జీవించడం దేనికోసం అంటే మన కోసం మనం కాదు, కానీ మనం ఒక సాక్షులముగా ఇతరుల కోసం, ఇతరుల దీవెనార్థమై, ఇతరుల రక్షణార్థమై, ఇతరుల యొక్క శ్రేష్టమైనటువంటి, ఇతరులు ఆదరించబడ్డానికి, ఇతరులు తప్పించబడ్డానికి, ఇతరులు నడిపించబడ్డానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్.